అందరికీ నమస్కారం. సామిత్రి తెలుగు స్టోరీస్ ఛానల్కు స్వాగతం. మరో దెయ్యం కథ. కథ మీకు ఎలా అనిపించింది? నచ్చితే ఒక లైక్ వేయడం మర్చిపోకండి. మీ ఒక్క లైక్ ఇలాంటి మరెన్నో కథలను వినిపించడానికి నాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మర్చిపోరు కదూ. మరో దెయ్యం కథ 4వ భాగం. జరిగిన కథ ఏంటో ఒకసారి చూద్దాం. భైరవమూర్తి పంపించాడని రచయిత దగ్గరికి భూతరాజు అనే వ్యక్తి వచ్చాడు. అతని ప్రవర్తన కొంచెం వింతగా ఉండి నమ్మాలో వద్దో అర్థం కాని స్థితిలో ఉన్నాడు ఆ రచయిత. ఇక మీదట మా ఇద్దరి మధ్య నిలయం చేసిన నిశ్శబ్దం భరించరానిదిగా ఉంది. నీ పేరేమిటి? చెప్పాను కదా, భూతరాజని. నిన్నెవరు పంపించారు? అదేంటి బాబు, అది చెప్పాను, భైరవమూర్తేనని. మరైతే వెళ్ళవద్దని ఎందుకంటున్నావు? తీవ్రంగా అన్నాను. భూతరాజు చీకట్లోకి చూస్తున్నాడు. నా ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు. మాట్లాడవేం? ధైర్యాన్ని కూడా తీసుకుంటూ గట్టిగా అడిగాను. అతడు తల తిప్పలేదు, మాట్లాడలేదు. అసలు ఆ భైరవమూర్తి ఎవరు? నువ్వెవరు? ఏంటి నాటకం? భయాన్ని దాచుకుంటూ గొంతు పెద్ద చేశాను. నాటకం కాదు బాబు, మీ మంచి కోరే చెప్తున్నాను. నీ సంగతి చెప్పు. నువ్వెవరు? ఎక్కడుంటావు? ఏం చేస్తుంటావు? నేనెవరినో చెబితే మీరు మరీ బెదిరిపోతారు. మీరు తెల్లవారేంతవరకు ఇక్కడే ఉండి తిరిగి వెళ్ళండి. వీడెవడో చెప్తే బెదిరిపోతానా? అంటే వీడు... నా బుర్రలో నలికిల పాము కదిలినట్టుగా అయింది. తల విదిలించుకున్నాను. ఇదిగో భూతరాజు, ఏమైనా సరే నేను దుమ్మలగూడెం వెళ్ళి తీరాల్సిందే. అలా కాదంటావా? నన్నెందుకు వెళ్ళొద్దంటున్నావో స్పష్టంగా చెప్పు, విసుగ్గా అన్నాను. సరే మీ ఇష్టం, బయలుదేరండి అంటూ నా చేతిలోని పెట్టందుకొని ముందుకు నడక సాగించాడు. అతని వెనకే నేను నడుస్తున్నాను ఆ చీకట్లో. ఆ చెట్ల మధ్య నుండి వాడి ముఖం ముందుకు ఉన్నా నాకెందుకో వాడు మర్మగర్భంగా నవ్వుకుంటున్నట్టుగా తోచింది. ఇద్దరూ మౌనంగా నడుస్తున్నాం. చుట్టూ చీకటి, పైగా కీచురాళ్లతో పాటు అనేక పురుగుల అరుపులు విభత్సంగా వినిపిస్తున్నాయి. భూతరాజు, నా మనసులో నిమిష నిమిషానికి పెరుగుతున్న భయాన్ని పారదోలడానికి అతన్ని పలకరించాను. అయ్యా, వెనక్కు తిరగకుండానే అన్నాడు. కొంచెం చిన్నగా నడు అన్నాను. అతను నడక వేగం తగ్గించాడు. మీ అయ్యగారి గురించి ఏదన్నా చెప్పు భూతరాజు. ఏం చెప్పమంటారు? అదే, నన్నెందుకు పిలిచి ఇంతెత్తున ఎగిరిపడ్డాను. కెవ్వున అరిచాను. చెట్టు మీద నుంచి ఏదో పడింది. దబ్బని శబ్దమైంది. ఆ మరుక్షణమే ఆకులు గలగలమన్నాయి. నా శరీరం వణుకుతోంది. భూతరాజు కిందకు వంగి చీకట్లో దేన్నో తీసుకొని దూరంగా విసిరాడు. అప్పటికి నా కళ్ళు చీకటికి అలవాటు పడ్డాయి. వస్తువులు స్పష్టంగా కనిపించకపోయినా మసగ్గా కనిపిస్తున్నాయి. భూతరాజు విసిరేసిన వస్తువు పొడవుగా ఉంది. ఏంటది? నా నోరెండిపోతుంది. పాము, తాపీగా చెప్పాడు. పామా? నా గొంతులో పాము చుట్టుకున్నట్టే అయింది. మాట స్పష్టంగా రాలేదు. భయం లేదు బాబు, ఇక్కడ ఈ చెట్ల మీద ఇలాంటివి మామూలుగానే తిరుగుతూనే ఉంటాయి, పక్షుల గుడ్ల కోసం. అలా చేతిలోకి తీసుకున్నావు కదా, అది కరిస్తే? కరిచినా నాకేం కాదు. అంటే అది విషపు పాము కాదా? ఎందుకు కాదు? మరి నాకు పాము విషం ఎక్కదు బాబు. మరో ప్రశ్న వెయ్యాలనిపించలేదు. ప్రశ్నించిన కొద్దీ చిక్కుముడి పీటముడిలా అయిపోతున్నది. ఏదో అన్నారు బాబు. నేనేమీ అనలేదే. ఏదో అడిగారుగా. గుర్తొచ్చింది. భైరవమూర్తి నిన్నెందుకు రమ్మని టెలిగ్రామ్ ఇచ్చారని అడగబోయారు కదూ. నేను మాట్లాడలేదు. ఆ ప్రశ్నకు ఇంకెంత భయంకరమైన సమాధానం ఇస్తాడోనని భయం కలిగింది. అయినా వీడు ఊరుకుంటాడా? ఆయనకి ఇది అలవాటే బాబు. ఏది? వద్దనుకుంటూనే యాంత్రికంగా అడిగాను. అదే బాబు, 2-3 నెలలకోసారి ఎవరికో టెలిగ్రామ్ ఇచ్చి రప్పించడం. అందువల్ల అతనికి వచ్చే లాభం? అదే నాకు తెలవడం లేదు. ప్రతివాణ్ణి నేనే భైరవమూర్తి ఇంటికి తీసుకెళ్తున్నాను. అలా వచ్చిన ప్రతివాడు తెల్లారేసరికి చచ్చిపడుంటాడు. నడుస్తున్న నేను టక్కున ఆగిపోయాను. ఏదో బంధం కాళ్లకు అడ్డుపడ్డట్టయి.
వాడు ఆక్కుండా ముందుకు పోతున్నాడు. వాణ్ణి పిలవాలంటే నోరు మెదపలేకపోతున్నాను. నా కాళ్లలోని సత్తువంతా భూమి లాగేస్తున్నట్టుగా అనిపిస్తుంది. అడుగు ముందుకు పడ్డం లేదు. 10 గజాలు వెళ్ళిన భూతరాజు వెనక్కి తిరిగొచ్చాడు. ఏం బాబు ఆగిపోయారు? భయం వేస్తుందా? అందుకే మిమ్మల్ని తిరిగి వెళ్ళిపోమన్నాను. అప్పుడు నాకు అర్థమైంది, వీడు నన్ను మొదట్నుంచి వెనక్కి తిప్పి పంపించే ప్రయత్నంలోనే ఉన్నాడు. భూతరాజు రచయితని పంపివేయాలని ఎందుకు అంతలా ప్రయత్నిస్తున్నాడు? పైగా వచ్చిన ప్రతి ఒక్కరూ తెల్లవారేసరికి చచ్చిపోయి ఉంటారని చెప్తున్నాడు. చూద్దాం ఏం జరుగుతుందో. ముందు ముందు ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరో దెయ్యం కథ 4వ భాగం సమాప్తం.